హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఓపెన్హైమర్. ఈ మూవీ గురించి చాలామందికి తెలుసు, కానీ ఈ మూవీలో ఉన్న పాలిటిక్స్, ఈ మూవీలో ఉన్న సైన్స్ చాలామందికి అర్థం కాదు. అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఉన్న అటామిక్ సైన్స్. అసలు ఆటమ్ బాంబ్ అంటే ఏంటి, దాన్ని తయారు చేయాలంటే ఎందుకు అంత కష్టం, ఎందుకు యుఎస్ దాన్ని తయారు చేయాల్సి వచ్చింది. ప్రజెంట్ అటామిక్ వెపన్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 9 కంట్రీస్ దగ్గర ఉన్నాయి, అందులో మన ఇండియా ఒకటి. సో ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం కంప్లీట్లీ అర్థం చేసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నవంబర్ 21 రోజు ఐన్స్టీన్ ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అందులో ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే E=mc². ఇందులో E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ ఈ ఫార్ములా మీనింగ్ ఏంటంటే చాలా చిన్న మాస్ నుంచి చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో ఈ ఫార్ములా కంప్లీట్ మీనింగ్, ఒక చిన్న మాస్ నుంచి అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం కమింగ్ వీడియోలో చూస్తాము. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫార్ములా అనేది ఫౌండేషన్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అండ్ అటామిక్ బాంబ్ అనమాట. సో ఇది ఎలా అనేది మనం పార్ట్ 2లో చూద్దాం. సో కమింగ్ టు పార్ట్ 2, క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటంటే విచ్ ఈస్ ది స్టడీ ఆఫ్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎందుకు ఈ వీడియోలో క్వాంటమ్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ అంటే దేర్ ఈస్ ఎ సైంటిస్ట్ హూజ్ నేమ్ ఇస్ జే రాబర్ట్ ఓపెన్హైమర్. సో ఓపెన్హైమర్ 1904లో ఏప్రిల్ 22 రోజు న్యూయార్క్ సిటీలో పుట్టాడు. సంథింగ్ జస్ట్ 1 year బిఫోర్ ఐన్స్టీన్ పబ్లిషింగ్ E=mc². 1925లో యూరోప్లో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా బూమ్లో ఉంది. అప్పటికి యుఎస్లో దీని మీద వర్క్ చేసేంత పెద్ద సైంటిస్టులు ఎవరూ లేరు. సో రాబర్ట్ ఓపెన్హైమర్ 1925లో యూరోప్లో ఆల్మోస్ట్ లైక్ జర్మనీలో క్వాంటమ్ ఫిజిక్స్ని చదువుతున్నప్పుడు తనకి చాలా పెద్ద పెద్ద గెయిన్స్, క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న పెద్ద పెద్ద గెయిన్స్ ఎవరైతే లైక్ నీల్స్ బోర్, మ్యాక్స్ బోర్న్, ఇలా పెద్ద పెద్ద సైంటిస్ట్ తోటి వర్క్ చేయడానికి తనకు ఆపర్చునిటీ వచ్చింది. 1927లో ఓపెన్హైమర్కి క్వాంటమ్ ఫిజిక్స్లో డాక్టరేట్ వచ్చింది. After 2 years, 1929లో he came back to US and started teaching quantum physics. సో అప్పటికి క్వాంటమ్ ఫిజిక్స్ యుఎస్లో బూమ్లో లేదు కాబట్టి సో he started teaching quantum physics to Americans. బట్ ఆఫ్టర్ 10 years తర్వాత సంథింగ్ సీరియస్ హ్యాపెండ్ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్ దట్ చేంజ్డ్ ది వరల్డ్ ఫర్ ఎవర్. దాని ఇంపాక్ట్ ఇప్పటికీ ఉంది, ఇంకా కమింగ్ ఫ్యూచర్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి కూడా ఉంది. సో అదేంటంటే సంథింగ్ లైక్ బ్రేక్ త్రూ ఇన్ క్వాంటమ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజన్. కమింగ్ టు పార్ట్ 3, న్యూక్లియర్ ఫిజన్. 1939 జనవరిలో ఇద్దరు జర్మన్ సైంటిస్ట్స్ ఆట్టో అండ్ ఫ్రిట్జ్ వీళ్ళు సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ ఫిజన్ని అచీవ్ చేశారు. న్యూక్లియర్ ఫిజన్ అనేది ఏంటంటే ఒక హెవీ యాటమ్ని తీసుకొని దాన్ని న్యూట్రాన్స్ తోటి బొంబార్డింగ్ చేసినప్పుడు ఆ హెవీ యాటమ్ అనేది 2 కొత్త యాటమ్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని జర్మన్ సైంటిస్ట్ యురేనియం యూజ్ చేసి చేశారు. యురేనియం యాటమ్ని న్యూట్రాన్స్ తోటి బొంబార్డింగ్ చేసినప్పుడు బేరియం, క్రిప్టాన్ అనే 2 న్యూ యాటమ్స్ ఫామ్ అవుతాయి. వాటితో పాటు 3 న్యూట్రాన్స్ అనేవి ఎంటీ స్పేస్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యురేనియం నుంచి స్ప్లిట్ అయిన ఈ 2 న్యూ యాటమ్స్ మాసెస్ కలిపితే యురేనియం మాస్ తోటి ఈక్వల్ అవ్వట్లేదు, ఎక్కడో కొంచెం మాస్ అనేది మిస్ అవుతుంది. సో ఇది ఎక్కడ మిస్ అవుతుందని చూస్తే అది ఎనర్జీ ఫార్మాట్లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్తగా ఫామ్ అయిన ఈ 3 న్యూట్రాన్స్ అనేవి మిగతా యురేనియం యాటమ్స్ తోటి చైన్ రియాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. సో ఈ చైన్ రియాక్షన్ అనేది చాలా డేంజరస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్ ప్రాసెస్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుందో తెలుసుకోవాలంటే మనకి E=mc² ఫార్ములా కావాలి. సో ఇందులో E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇక్కడ M అనేది ఎప్పుడైతే యురేనియం యాటమ్ 2 న్యూ యాటమ్స్గా స్ప్లిట్ అవుతుందో అక్కడ లూజ్ అయ్యే మాస్. సో ఈ M అనేది చాలా మైన్యూట్ నెంబర్, లైక్ అరౌండ్ మైక్రోగ్రామ్స్లో ఉండొచ్చు, చెప్పలేము, అంతకంటే తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పక్కన ఉన్న C, ఈ C అనేది చాలా హ్యూజ్ నెంబర్, 3 × 10⁸, 3 పక్కన 8 zeros, అలాంటిది దాని స్క్వేర్. సో అంత హ్యూజ్ నెంబర్ తోటి ఈ మాస్ని మల్టిప్లై చేసినప్పుడు చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, న్యూక్లియర్ ఫిజన్ వల్ల ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంటే దీంతో ఎందుకు ఒక బాంబ్ని తయారు చేయాల్సి వచ్చింది? సో దీనికి ఆన్సర్ పార్ట్ 4, వరల్డ్ వార్ 2. 1939లో సెప్టెంబర్ 1 రోజు హిట్లర్ స్టార్టెడ్ వరల్డ్ వార్ 2 బై ఇన్వైడింగ్ పోలాండ్. వరల్డ్ వార్ 2 అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ.
సో దానికి ఈ స్టోరీకి ఉన్న కనెక్షన్ ఏంటి అంటే న్యూక్లియర్ ఫిజన్ని కనిపెట్టింది జర్మన్ సైంటిస్ట్. సో హిట్లర్ ఈ సైన్స్ని యూజ్ చేసి అటామిక్ బాంబ్ని తయారు చేస్తాడేమో అని అమెరికన్స్కి భయం స్టార్ట్ అయింది. సో హిట్లర్ని ఆపడానికి హిట్లర్ కంటే ముందే ఈ బాంబ్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో విచ్ లెడ్ us into Part 5 మన్హాటన్ ప్రాజెక్ట్. హిట్లర్ని ఆపడానికి అమెరికన్స్ తయారు చేయాలనుకున్న అటామిక్ బాంబ్ కోసం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ పేరు మన్హాటన్ ప్రాజెక్ట్. 1939లో ఒకరోజు అమెరికన్ ప్రెసిడెంట్కి ఐన్స్టీన్ నుంచి ఒక లెటర్ వస్తుంది. అందులో హిట్లర్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ని యూజ్ చేసి అటామిక్ బాంబ్ని తయారు చేస్తాడేమో, మీరు ముందే యాక్షన్ తీసుకోండి అని ఉంటుంది. ఎందుకు ఐన్స్టీన్ అమెరికన్ ప్రెసిడెంట్కి ఈ లెటర్ రాశాడు అనేది కంప్లీట్లీ పాలిటిక్స్. అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టే ఈ మన్హాటన్ ప్రాజెక్ట్. దానికి డైరెక్టర్గా అపాయింట్ చేసింది అప్పుడు యుఎస్లో క్వాంటమ్ ఫిజిక్స్లో తోపుగా ఉన్న ఆపెన్హైమర్ని. సో హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్. ఫైనల్లీ ఇలా ఆపెన్హైమర్ అటామిక్ బాంబ్ తయారు చేయాల్సి వచ్చింది. 1942లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. 1945లో ఈ ప్రాజెక్ట్ అయిపోయింది. 3 yearsలో $2 billion యూజ్ చేసి, కరెంట్లీ అరౌండ్ $30 billion యూజ్ చేసి 130,000 మంది కష్టపడి లాస్ అలమోస్లో న్యూ మెక్సికోలో ఈ అటామిక్ బాంబ్ని తయారు చేశారు. 1945లో July 16 రోజు అటామిక్ బాంబ్ని టెస్ట్ చేసిన తర్వాత ఆపెన్హైమర్ హీ న్యూ దట్ హీ ఈస్ గోయింగ్ టు చేంజ్ ది వరల్డ్, బట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. తర్వాత ఇంటర్వ్యూస్లో మీకు ఎలా అనిపించింది అటామిక్ బాంబ్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్తో అని అడిగినప్పుడు హీ సెడ్ వన్ కొటేషన్ ఫ్రమ్ అవర్ ఓన్ భగవద్గీత, దట్ ఈస్ నౌ ఐ యామ్ బికమ్ డెత్, ద డెస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ మూవీలో ఉన్న కంప్లీట్ సైన్స్, కానీ ఈ మూవీలో చాలా పాలిటిక్స్ కూడా ఉంటుంది. ఎందుకు అమెరికా జపాన్ మీద ఈ అటామిక్ బాంబ్ వేయాల్సి వచ్చింది. సో కంప్లీట్లీ ఈ బాంబ్తో ఈ మన్హాటన్ ప్రాజెక్ట్ తోటి World War II అనేది ఆగిపోయింది. సో దిస్ ఈస్ ది ఫైనల్ కంక్లూజన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యాక్చువల్లీ ఈ వీడియోస్ క్రియేట్ చేయడానికి ఐఎమ్ ది ఓన్లీ వన్ హూ ఈస్ పుట్టింగ్ ఎఫర్ట్, సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ టీమ్, సంథింగ్ లైక్ దట్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్ లైక్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లీవ్ ఏ కమెంట్. సో ఈ వీడియో గురించి మీకు ఏమనిపించింది, దీంట్లో మీకు తెలిసిన కంటెంట్ ఏంటి, సో ప్లీజ్ లీవ్ ఏ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.